ఆ రోజు ఉదయం 7 గంటలవుతున్నా కూడా వంటింట్లో ఎటువంటి శబ్దము లేదు. వంటింటి తలుపు తీసినటువంటి దాఖలాలే కనిపించలేదు శాంతమ్మ గారికి. పంపులో కుళాయి నీళ్ళన్నీ కూడా అలా పడిపోతున్నా పట్టించుకుంటున్నటువంటి నాథుడు లేడు. పెద్ద కోడలు ఇంకా నిద్ర లేచినట్లు లేదు. రెండో కోడలు కూడా అంతే. ఎవరికి వారు వాళ్ళ గదుల్లో నుంచి బయటికి రాలేదు. మెల్లిగా ఆవిడ మూలుగుతూ లేచి చూసేసరికి భర్త లేచి కాస్త మొహం కడుక్కుంటే ఈ కాఫీ తాగుగానివి అంటూ చెప్పగానే మెల్లిగా తూలి పడబోతూ లేచినటువంటి శాంతమ్మ, ఏంటి కాఫీ మీరు కలిపారా అని అడిగింది. అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయిందండి, మీరు కలపడం ఏంటి అని అంటే, అయ్యో నేను కలపలేదే, నాకెక్కడ వస్తుందని కలపడం, బయట నుంచి కొనుక్కొచ్చాను అనగానే ఆవిడ మనసు చిన్నపుచ్చుకుంది. ఏంటి ఇంట్లో ఇంతమంది ఉండి మీరు కొనుక్కొచ్చారా బయట నుంచి అంటూ వాపోతూనే మెల్లిగా వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి మంచం మీద కూర్చొని కాఫీ తాగుతోంది. ఇంతలో పెద్ద కొడుకు లేచొచ్చి, నాన్న ఏంటి అమ్మ ఇంకా నిద్ర లేవలేదా అంటూ వచ్చేసరికి లేవలేదురా అనగానే వెంటనే భార్యను లేపినట్టున్నాడు. ఆవిడ గబగబా వంటింట్లోకి జొరబడి ఏదో చేసింది. మధ్యాహ్నము అందరూ అన్నాలు తింటూ, చాలా మెత్తగా ఉన్నటువంటి అన్నము, అలాగే ఏం చేసిందో కూడా తెలియనటువంటి పదార్థాలతో ఏదో తిన్నాళ్ళే అనిపించారు. శాంతమ్మ గారికైతే డోకొచ్చినంత పనైంది. మామూలుగా అయితే ప్రతిరోజు సజావుగానే ఉండేది. శాంతమ్మ గారు ఉదయం 5 గంటలకే లేచి పిల్లలందరికీ ఎవరికి ఏది కావాలో అన్నీ అమర్చి కూర, పప్పు, చారు, పచ్చడి చేసి వాళ్ళ పిల్లలకు కూడా పాలన్నీ కలిపి వాళ్ళకి కాఫీలు కూడా కలిపి ఫ్లాస్కుల్లో పోసి అన్నీ సిద్ధంగా పెట్టేది. ఆ రోజు ఆవిడ ఒక్కటి లేవడం లేట్ అయ్యేసరికి ఇన్ని విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సరే, ఇద్దరే ఉన్నప్పుడు భర్త, చూసావా ఇంట్లో 2 కోడళ్ళున్నా కూడా వంట ఎలా ఉందో, పెళ్ళి ఇన్నేళ్ళు అవుతున్నా వాళ్ళకి పిల్లలు కలిగినా కూడా వంట రాకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనగానే వెంటనే శాంతమ్మ, పోన్లేండి నేనున్నన్ని రోజులు ఏదో చేసి పెడతాను, మన పిల్లలే కదా, పరాయి వాళ్ళకేమీ నేను చేసి పెట్టట్లేదు కదా అని నీరసంగా మాట్లాడింది. నీతో వాదించి ఓపిక లేదు, కానీ నువ్వు ఎప్పుడూ ఇంతే, నువ్వు మానవంతే, సగం వాళ్ళు చెడిపోవడానికి కారణం నువ్వే అంటూ భర్త కొంచెం కోప్పడ్డాడు. ఎందుకంటే నిన్న రాత్రి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉన్నట్టుండి శాంతమ్మ గారు విరుచుకు పడిపోయారు. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగానే బీపీ చాలా ఎక్కువగా ఉందంటే 2-3 రోజులు రెస్ట్ అవసరం ఈవిడికి అని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా పోన్లేండి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆవిడే వంట చేసింది. సాయంత్రం అందరూ కూడా, అబ్బా చాలా బాగుందమ్మా, పొద్దున దీని పథ్యం వంట తినలేక చచ్చాను అంటూ పెద్ద కొడుకు భార్య చేసినటువంటి వంట మీద పరాచకాలు ఆడారే కానీ, అయ్యో అమ్మ నీకు చేదోడుగా ఉంటారు, వాళ్ళకు కూడా వంట ఎలా చేయాలో నేర్పించు అని ఏ కొడుకు కూడా అనలేదు. ఇదంతా గమనిస్తున్నటువంటి పెద్ద ఆయన ఏమీ పట్టనట్టే ఉన్నాడు. సరే, అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇంతలో కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఒడిలో తలదాల్చుకొని, అమ్మ పొద్దున నువ్వు నిద్ర లేవలేదు, నేను కాఫీ కూడా తాగకుండా కాలేజ్కి వెళ్ళిపోయాను, ట్యూషన్ నుంచి కాలేజ్ నుంచి మళ్ళీ కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి వేడైంది, చాలా తలనొప్పిగా ఉందమ్మా, బయట కూడా ఎక్కడా ఏమీ తినలేదు అనగానే వెంటనే తల్లి హృదయం ద్రవించి కూతురిని అలాగే పొదవి పట్టుకొని అన్నం కలుపుకొచ్చి ఆ అమ్మాయికి ముద్దలు పెట్టింది. అది తిని అంత అలసిపోయి ఉందేమో, కూతురు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది, అయినా కాఫీ కలుపుకోవడం రాదండోయ్. పిల్లల్ని అంత బాగా పెంచుతున్నాం మనం, ఆడపిల్లల్ని కూడా ఏ పని చెప్పకుండా. వెంటనే నిద్రపోగానే పడుకోబెట్టి శాంతమ్మ గారు వచ్చి కూర్చోగానే, అయిందా నీ కూతురి పవళింపు సేవ, అంత పెద్దదైంది, దానికి కాఫీ కలుపుకోవడం కూడా రాకపోతే ఎలా, అది నేర్పించాల్సింది నువ్వే కదా, ఎవ్వరికీ ఏది నేర్పించకుండా ఇలా తయారయ్యావు నువ్వు, ఏ మాట వినవు కదా నువ్వు అసలు అంటూ ఆయన భార్యకి మందులు ఇచ్చి దుప్పటి కప్పుతూ, రేపొద్దున నీకేదైనా అయితే నా గతి ఏంటి అంటూ బావురుమన్నాడు.
బావురం అనేసరికి ఓహో ఇంత గంభీరంగా ఉండేటటువంటి భర్త హృదయంలో నా మీద ఇంత ప్రేమ ఉంది అని ఆవిడ మురిసిపోతూ నిద్రపోయింది. ఆయన్ని పడుకోమని, నాకేమవుతుందండి మీరు ఇంతమంది ఉన్నారు కదా అని ఆయనకి ధైర్యం చెప్తూనే. మళ్ళీ షరా మామూలే, ఆవిడ పొద్దున్నే లేవటం, అందరికీ అన్నీ చేసి పెట్టడం. 2 రోజులు చూసిన తర్వాత ఆ ఇంటి యజమాని ఆ రోజు సాయంత్రం ఉన్నట్టుండి ఒక బాంబు పేల్చాడు. ఇంట్లో అందరి ముందు పేల్చినటువంటి ఆ బాంబుతో అందరూ కూడా బిత్తరపోయారు. కోడళ్ళ గుండెల్లో అయితే రాళ్లే పడ్డాయి. ఏంటంటే ఇక 2 సంవత్సరాలే ఆయనకి సర్వీస్ ఉంది కాబట్టి బయట ఊళ్ళో నువ్వు ఉద్యోగం చెయ్యాలి అని ట్రాన్స్ఫర్ పంపించారు, నాకు ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి నేను మీ అమ్మ వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే అందరూ కూడా అతలాకుతలం అయిపోయారు. భార్య కూడా అదేంటండి ఈ వయసులో పిడికాపురమా, ఇంత లంకంత కొంపట్టే పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళి 2 గదుల ఇంట్లో మనం ఉండడం అవసరమంటారా? పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని వదిలి వెళ్ళడం అవసరమా? పిల్ల కాలేజీ కూడా మారడం కష్టం కదా, 2nd ఇయర్ కదా చదువుతోంది, ఇంతమందిని వదిలితే ఏం బాగుంటుందండి? తప్పదు, లేకపోతే నాకు రిటైర్మెంట్కి వచ్చే బెనిఫిట్స్ ఏవి రావు, నీకు చెప్పినా అర్థం కాదు అని చెప్పగానే ఇక చేసేది లేక వాళ్ళిద్దరూ కూడా సంసారానికి ఇద్దరికి సరిపోయే సామాను కొత్త దంట ఏ రకంగా కొత్త సంసారం పెట్టుకోవడానికి సామాను సర్దుకుంటారో ఆ రకంగా సర్దుకొని కొత్త కాపురం పెట్టారు. పెద్ద పెద్ద గిన్నెలతో వంట చేసే శాంతమ్మకి చిన్న చిన్నగా ఇద్దరికీ చేయటం కొంచెం కష్టమే అయ్యేది. ప్రతి నిత్యము పిల్లల్ని అందరినీ తలుచుకుంటూ మనసులో బాధపడేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వంట పని తప్పితే శాంతమ్మకి ఏ పని లేకుండా ఇంట్లో ఒక మనిషిని పెట్టి చాలా అపురూపంగా చూసుకునేవాడు ఆయన. ఇక అక్కడికి వెళ్ళి 6 నెలలు అవుతుంది. ఉగాది పండగ వస్తుంది. ఉగాది పండగ వస్తుంది కాబట్టి ఏమండి పండగ వస్తుంది కదా ఇంటికి వెళ్దామనగానే భార్య మాట కాదనలేకపోయాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో పండగ వాతావరణమే నెలకొంది. ఇంట్లో కూడా చాలా చాలా మార్పులు వచ్చాయి. ఆ రోజు ఉదయం నిద్ర లేచేసరికి కూతురు కాఫీ కలిపి తీసుకొచ్చింది. అమ్మ నేను కలిపిన కాఫీ ఎట్లా ఉందో చూడు, నువ్వు ఈరోజు కాఫీ కలపక్కర్లేదు అంటూ కూతురు కాఫీ కలిపి తెచ్చిచ్చింది. పెద్ద కోడలేమో ఉగాది పచ్చడి చేస్తూ వంట చేయడానికి సిద్ధమవుతోంది. 2వ కోడలు కూరలు తరిగిస్తుంది. ఈ మార్పు చూసి ఇద్దరు కూడా చాలా సంతోషించారు. నేను చేస్తానేమ్మా, పెద్దదాన్ని నేను ఉన్నాను కదా వంట అన్న. అదేంటత్తయ్య గారు ఇన్ని రోజులు మీరు చేశారు కదా, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ ఇద్దరూ కలిసి చక్కగా వంట చేసి వాళ్ళకి వడ్డించారు. అప్పుడు కొడుకులిద్దరూ అమ్మ చూసావా నువ్వు వెళ్ళిపోయాక ఇంట్లో ఎంత మార్పు వచ్చిందో, అందరికంటే ముందు చెల్లెలు లేస్తుంది కాబట్టి దానికి కాఫీ పని అప్పగించాము, అలాగే 2వ కోడలు కూరలు తరగటము, పెద్ద కోడలు వంట చేయటము, అలా ఎవరికి వాళ్ళు పని విభజించుకున్నారు. అన్నదమ్ములిద్దరూ మంచినీళ్ళు పట్టడము, ఒకళ్ళు లోపల చేరవేయటము, ఇలా చేస్తున్నాము. పని అనేది నలుగురం పంచుకొని చేస్తున్నామమ్మా, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పగానే తండ్రి కూడా ఈ వచ్చినటువంటి మార్పును చూసి ఎంతో సంతోషించారు. ఇలా మంచి నేర్చుకుంటే పర్లేదు, కానీ నేర్చుకోకుండా ఇప్పుడు బయట కర్రీ పాయింట్స్ మీద ఆధారపడి నా భార్య ఏ పని చెయ్యదు అని భర్త అన్నా, నేనే పని చేయనండి నాకేం కర్మ అని భార్య అన్నా చాలా కష్టమే కదా. వచ్చిన మార్పును చూసి సంతోషించాలి.